నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ రాజావారి బంగ్లాలో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, బిట్స్ పిలానీ వీసీ ఆచార్య రామ్ గోపాలరావు, హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వర్ణోత్సవాలు 3 రోజుల పాటు సాగనుండగా ప్రస్తుత సురభిరాజు రాజా వెంకటాదిత్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ రాజావారి బంగ్లాలోని రాణి ఇందిరాదేవి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. సురభి రాజులు ఏర్పాటు చేసిన ఈ విద్యాలయం ఎందరో ప్రముఖులకు విద్యాబుద్ధులు నేర్పింది. పూర్వ విద్యార్థులంతా కలిసి ఈ స్వర్ణోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, మైహోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు, బిట్స్ పిలానీ వీసీ రామ్ గోపాలరావు, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జయరామిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుత సురభి రాజు రాజా వెంకటాదిత్య లక్ష్మారావు జ్యోతి ప్రజ్వలన చేశారు. 3 రోజుల పాటు సాగనున్న స్వర్ణోత్సవాల్లో నటుడు విజయ్ దేవరకొండ, వాగ్గేయకారులు అందశ్రీ, జయరాజు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. నిజాం నవాబుల కింద సామంతరాజ్యంగా ఉండే సురభిరాజుల సంస్థానం కాలక్రమంలో కొల్లాపూర్ సంస్థానంగా మారింది. 1952లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడకముందే సురభిరాజుల పాలనలో ఇక్కడ విద్య, వైద్య వసతులు, జనరేటర్తో విద్యుత్ సౌకర్యాలు అందించారు. 1930 జూన్ 1న రాజా వీధిలోని రాజుల భవనంలో లక్ష్మారాయ పాఠశాలను స్థాపించారు. స్కూలు ప్రారంభానికి నిజాం సంస్థాన ప్రధానమంత్రి కృష్ణప్రసాద్, రాజా సురభ వెంకట జగన్నాథరావు హాజరయ్యారు. 1969లో జూనియర్ కళాశాలను సైతం ఇక్కడే ఏర్పాటు చేశారు. 1968లో రాజా వెంకట జగన్నాథరావు సతీమణి రాణి ఇందిరాదేవి మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం 1970లో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలగా మార్చారు. ప్రస్తుతం రాజా వీధిలో పాఠశాల, జఫర్ మైదానంలోని సురభి రాజుల విడిది భవనంలో జూనియర్ కళాశాల కొనసాగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం అంతా ఆర్ఐడిలోనే సాగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, దివంగత మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదనరావు, ఐఐటి మాజీ డైరెక్టర్ డాక్టర్ రామ్ గోపాలరావు, విశ్రాంత అదనపు కలెక్టర్ పద్మాకర్ తదితర చాలా మంది ప్రముఖులు ఇక్కడే చదివారు. 54 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు ఆర్ఐడి అలుమ్ని సంక్షేమ సొసైటీగా ఏర్పడ్డారు. ఇందులో 1000 మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. జూపల్లి రామేశ్వరరావు ఆర్థిక సహకారంతో కళాశాల భవనాలకు రంగులు వేసి ఆధునిక వసతులు కల్పించారు. ఈ కొల్లాపురం ఈ రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజీ మనకెంతో సంస్కారాన్ని గాని, చదువును గాని ఇవాళ మనం అందరం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే ఈ యొక్క రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజీ హై స్కూల్ మనకు బీజం వేసినటువంటి స్కూల్ను మనం మర్చిపోకుండా భావితరాలకు కూడా ఇది ఎలాగో అందజేయాలనేది అందరం పెద్దలు, మిత్రులు అందరం కలిసి ఒక్కొక్కరు వాలంటీర్ పని చేస్తారు, కొంతమంది ఆర్థికంగా సాయం చేయగలుగుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో దీనికి సపోర్ట్ చేస్తూ మనం దీనికి చక్కటి బీజాన్ని రాబోయే కొన్ని తరాలకు వేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. సురభి సంస్థానాధీశులు ఒక ఆర్ఐడి జూనియర్ కాలేజ్ ఇవ్వడమే కాదు, ఈ రోజు ఎంఆర్ఓ బిల్డింగ్ కూడా వారి సంస్థానికి సంబంధించిందే. ఈరోజు కొల్లాపూర్లో ఉన్నటువంటి జఫర్ మైదాన్ 10 ఎకరాల స్థలం, దాంతో పాటుగా అక్కడ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా సంస్థానాధీశుల వారే విద్యా వ్యాప్తి కోసం మొత్తం కూడా విద్య కోసం మరి ఆనాడు అంకితం చేసినటువంటి ఒక సంస్థానం కాబట్టి మనం ఒకసారి జ్ఞప్తికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సురభి సంస్థానాధీశులందరినీ కూడా వారి పూర్వీకులను కూడా. అట్లాగే గతంలో నాకు ఎప్పటికీ ధ్యాస ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో పొలాలు మునిగినట్టు పోతే నష్టపరిహారం వస్తే మొత్తం ల్యాండ్స్ వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు ₹1 నష్టపరిహారం తీసుకున్న ఆనాడు జగన్నాథరావు గారిని అంతకు ఉన్నటువంటి వాళ్ళు కానీ ₹1 నష్టపరిహారం తీసుకోకుండా ఆ పేద రైతాంగానికి సహాయం చేసినటువంటి కుటుంబం. మరి నేను కూడా ఒకనే దానిలో 1969లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఆర్ఐడి విద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి.